నేను 18 సంవత్సరాలు అయింది టీవీ5 పెట్టి. 18 సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేల. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన మా దేవుడు, మేము ఆరాధన చేసుకుంటాం. ఏదో చిన్న చిన్న పరిపాలన లోపాలు జరుగుతుంది, మేము సరి చేసుకుంటాం. అంత మాత్రాన మా దేవుడిని మేము ఇచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు, మేము చెయ్యం. హైందవ ధర్మ పరిరక్షకులు, హిందూ మత పరివ్రాజకులు, అపర భక్తాగ్రేసరుడు, స్వామి భక్తి పరాయణుడు అని తనకు తానుగా బిరుదులు తగిలించుకున్న శ్రీ 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 బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు 18 ఏళ్లలో ఎప్పుడూ తిరుమలపైన, టీటీడీ బోర్డుపైన తన టీవీ5 ఛానల్లో వ్యతిరేక వార్తలు రాయలేదట. కనీసం స్క్రోలింగ్ కూడా ఇవ్వలేదట. రాత్రి 11 దాటితే వారి ఛానల్లో ఏం వస్తుందన్నది పక్కన పెడదాం. పట్టపగలు పవిత్ర పుణ్యక్షేత్రం పైన వ్యతిరేక వార్తలు రాయడం కాదు కదా, ఏకంగా విషమే కక్కారు. ఎన్ని లీటర్లు కక్కారో ఆ పచ్చ విషం ఎంత ప్రమాదకరమైందో మీరే చూడండి. తిరుమలకు తాళం. జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని ఫోటోలు పెట్టేసి తిరుమలకు తాళం వేసేశారంట జగన్మోహన్ రెడ్డి. వింటున్నారా సార్? బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు ఒక్క అబద్ధపు వార్త, వ్యతిరేక వార్త ఇవి కాదు సార్, విషమే గక్కారు టీటీడీ పైన, వెంకటేశ్వర స్వామి పైన. నెక్స్ట్, తిరుమలలో జాన్వీ కపూర్, శ్రీదేవి హీరోయిన్, శ్రీదేవి నాటి హీరోయిన్ శ్రీదేవి కుమార్తె అనుకుంటాను. తిరుమలలో జాన్వీ కపూర్ నడుస్తుంటే ఏమైంది చూడండి. తన పవిత్రమైనటువంటి ఛానల్లో పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఫోటోని నడుస్తుంటే ఏమైంది చూడండి. మీ పవిత్రత ఎంత గొప్పదో, మీ ఛానల్ ఎంత పవిత్రత కలిగిందో ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టినప్పుడే అర్థమైపోతుంది. ఇదా మీరు కాపాడేది హైందవ ధర్మాన్ని? ఏమైంది అమ్మాయి నడుస్తుంటే? ఆ అమ్మాయి నడిస్తే ఏమైంది? మన ఇంట్లో ఆడపిల్లల దర్శనానికి వెళ్ళి నడిచి బయటకు రారా? మన ఇంట్లో ఆడబిడ్డలుంటే దర్శనానికి వెళితే బయటకు వచ్చి నడవరా? తిరుమలలో జాన్వీ కపూర్ నడుస్తుంటే ఏమైంది చూడండి. ఏం చూడాలి అక్కడ? మీరు ఏం చూడాలని కోరుకుంటున్నారు? ఇదేనా మీరు తిరుమల పవిత్రతను కాపాడిన విధానం 18 ఏళ్లుగా? నెక్స్ట్, దేవస్థానంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు, ఒక్క వ్యతిరేక వార్త రాయలేదన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? పైన టీవీ5 లోగో కనిపిస్తోంది, అక్కడ మీ ఛానల్లో సంబంధించిన జర్నలిస్టులు కనిపిస్తున్నారు, వచ్చినటువంటి అనలిస్టులు కనిపిస్తున్నారు. నెక్స్ట్, టీటీడీ భవన్ వద్ద ఉద్రిక్తత, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా? మరి వ్యతిరేక వార్తలు 18 ఏళ్లుగా రాయలేదన్నారు కదా. మనం కక్కిన విషయం ఎంత గొప్పగా ఉందో చూడండి. అసలైన విషయం వేరే ఉంది. ఆ విషయం గురించి, ఆ విషయంకి సంబంధించినటువంటి విషయం గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్, క్యాష్ కొట్టు, టీటీడీ పదవి పట్టు. క్యాష్ కొట్టు, టీటీడీ పదవి పట్టు. మనకి ఇక్కడ కూడా రైమ్ కావాలి. ఇది మనకున్నటువంటి పవిత్రత, హైందవ ధర్మం, హిందూ ధర్మం పైన మనకున్నటువంటి భక్తి, వెంకటేశ్వర స్వామి పైన మనకున్నటువంటి అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు. నెక్స్ట్, చాలా ఎక్కువ చూపించలేండి, చివరికి ఇది ఒకటి చూడండి. భక్తులందు కడప భక్తులు వేరయ్యా అంట. భక్తుల్లో కడప భక్తులు ఉంటారా? ఇప్పుడు భక్తులు వస్తారు సార్, మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నారు, మీ జాతి భక్తులు వచ్చారని మీరు గుర్తిస్తారా? నా జాతి భక్తులు వచ్చారని గుర్తిస్తారా? పోనీ మనకి తెలిసిన వాళ్ళ జాతి భక్తులు వచ్చారని గుర్తించగలరా? కడప భక్తులు వేరట. ఇంకా నయం, పులివెందుల భక్తులు వేరని రాయలేదు. ఇవి ఎగ్జాంపుల్స్. ఇది హైందవ ధర్మ పరిరక్షకులని తనకు తానుగా బిరుదు తగిలించుకున్న శ్రీ 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 బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారి అసలు స్వరూపం. అయ్యా నాయుడు గారు, భగవంతుడి దగ్గర ఈ అబద్ధాలు ఏంటి సార్?